నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి విచిత్రమైన కథ ఏదైనా ఉంటే చెప్పండి. నిజానికి ఇది బేతాళ కథే, కానీ మనం మామూలు కథగా చెప్పుకుందాం. ఎందుకంటే నేను సాటిస్ఫై అవ్వాలి ఆ క్వశ్చన్ తోటి, ఆ ఆన్సర్ తోటి. అందుకని బేతాళుల్లో నుంచి తీసేసి మామూలుగా చెప్పుకుందాం. అట్లా మేము చిన్నప్పుడు అలా చాలా చేసేవాళ్ళం. మన ఇష్టం. అదే, పూర్వం ఒక భూస్వామికి ఒక కొడుకు ఉండేవాట. మరి పేరు సమయస్ఫూర్తి. బాగుంది. అయితే ఈ సమయస్ఫూర్తి పెద్ద పని చేసేవాడు కదా, తెలివిగా ఉండేవాడు. వాళ్ళ నాన్నవాడు ఎప్పుడు పోటాడుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వు తెలివి గలవాడివి, పని చేయాలరా, వ్యాపారం చేయాలరా అనేవాడు. బాగా డబ్బులు గలవాడు. వ్యాపారంలో ఈ అబ్బాయికి ఆసక్తి లేదు. వీడికి ఏదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఆ కొండకేయాలి, గోడకేయాలి, అలాంటివే ఉండేవి. ఓనాడు చాలా యుద్ధం అయింది. వాళ్ళ నాన్నకి వాడికి వాగ్యుద్ధం జరిగింది. వాడు పిల్లలందరూ చేసినట్టే వాకౌట్ చేశాడు ఇంట్లో నుంచి. చేసి అలా సముద్ర తీరం వైపుకి వచ్చాడు. వాళ్ళ ఇళ్ళకి సముద్ర తీరాలు ఉన్నాయి. వైజాగ్ లాంటి ఊరు అనమాట అది. సముద్రం వైపు సముద్ర తీరంలో నడిస్తే ఇక ఈ చికాకులు తగ్గుతాయి, చల్లని గాలి వాతావరణానికి. వాడు అలా నడుస్తుంటే వాడికి ఏమనిపించింది, అబ్బా ఎంత సముద్రం ఉంది, ఊళ్ళని పడవలు వెళ్తాయి ఇక్కడి నుంచి, దేశాంతరం వెళ్ళిపోకూడదు నేను, ఈ గోలేమిటి ఈ ఊళ్ళో, ఎంతసేపు అన్నీ సాగుతాయి కానీ నాన్న ఎంతసేపు తిడతాడు, ఖాళీగా ఉన్నావంటాడు, పని చేయమంటాడు, ఆ పని ఏదో ఇక్కడెందుకు చేయాలి, ఎక్కడైనా చేద్దాం అనుకుని ఆ దేశాంతరం వెళ్ళటం గురించి ఆలోచిస్తూ రోడ్డు మీద ఉన్నవాడు కదా టటా పోయి అలలకి దగ్గరగా ఒక ఎత్తుగా రాళ్ళు ఉంటే ఆ రాళ్ల మీదకి పోయి నుంచున్నాడు. నుంచుని కాసేపు కాళ్ళు లాగవు, ఒక గట్టు మీద కూర్చున్నాడు. ఉండి ఒక్కో అలా వచ్చి ఆ కొండ రాళ్ళకి తగులుతోంది. ఆలోచిస్తున్నాడు. వేరే దేశం వెళ్తే జీవితం వెళ్ళడం మనం ఊహించుకుంటాం కదా. ఇంతలో ఏమింది, వెనకాల ఏదో సందడి వినపడింది. గుంపుగా బోళ్ళని పిశాచాలు వచ్చి వీడి వెనకాల నుంచుని. వీడంత భయస్థుడుగా, చిన్నపిల్లలకు ఒక తెంపర్తనం ఉంటుంది చూడు, పిరిగ్గా ఉండరు. సంసారాల మీద పడ్డాకి పిరికితనాలు వస్తాయి మగపిల్లలకి. ఏ బరువు బాధ్యత లేని వాడికి ఏ భయము లేదు. అమ్మో అదేమైపోతే ఇదేపోతే టెన్షన్ లేదు కదా. బరువు బాధ్యతలు లేని వాళ్ళకి పిరికితనం ఉండదు. వాడు చూస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తాయా ఇవన్నీ, ఈ పిశాచాలన్నీ చక్కగా ముసుగులేసుకుని నిలబడినాయి, నాకో గుర్రం, నాకో జీను, నాకో గుర్రం, నాకో జీను అని అరుస్తున్నాయి. అరుస్తుంటే సడన్గా వీడు చూశాడు, ఓ గుర్రము ఓ జీను వచ్చినాయి ఒక్కోదానికి. వీడేమనుకున్నాడు, అదేదో బాగుందని వాళ్ళది గుంపులో చేరిపోయాడు. వీడు కూడా ఈ వాడి దగ్గర ఓ తలపాగా ఉంది, దాన్ని కొంచెం వదులుగా లాక్కున్నాడు. వెనక నుంచి చూస్తే వీడు కూడా వాళ్ళతో ఉన్నట్టే ఉంది. నాకో గుర్రం జాకో జీను అని అరిచాడు. అరవంగానే వీడికో గుర్రం వీడికో జీను వచ్చింది. ఆశ్చర్యపోయాడు. గుర్రం ఎక్కేసేసరికల్లా ఏం సమయస్ఫూర్తి, నువ్వు కూడా మాతో వస్తావా అని ఒక ముసలి పిశాచం అడిగేసరికల్లా వస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అన్నాడు. సముద్ర మధ్యంలో ఒక రాజుగారి ఇల్లు, ఆ రాజకుమార్తెకి పెళ్ళవుతోంది, ఆ పెళ్లి చూడ్డానికి వెళ్తున్నాం, నేను కూడా వస్తా అని వాళ్ళ వెనకాల సముద్ర గర్భం అని వీడు కూడా అరిచాడు. ఇవన్నీ గుర్రాలు ఎగిరినాయి, వీడి గుర్రం కూడా ఎగిరింది ఆ జీన్ మీద. జీన్ వేసుకుని దాని మీద వీడు కూర్చున్నాడు, వాళ్ళతో పాటు పోయేసరికల్లా ఒక పెద్ద మండపం, బోళ్ళంతమంది జనాలు, గందరగోళంగా బోళ్ళంతమంది ఉన్నారు. సరే ఇక్కడ పెళ్ళి, అందరూ వచ్చి జనాలు తిరుగుతున్నారు, వీళ్ళు కూడా పోయి అక్కడ నుంచున్నారు. ఈ పిశాచాలు ఎవరికంటా వాళ్ళ మధ్యలో ఉన్న సమయస్ఫూర్తిని ఎవరూ చూడలేదు. సరే ఇదేదో బాగుంది, ఇంత ఇల్లా, సముద్ర గర్భంలో ఇంతంత బిల్డింగులు ఉంటాయా, ఇంత ఇవి ఉంటాయా, ఇంత అవి ఉంటాయా అంటే ఆ ఉంటాయి అన్నాడు. ఇంతకీ పెళ్లి కూతురేది అన్నాడు. అదిగో ఆ చూడు, ఆ గుంపు మధ్యలో వధువు వేషంలో ఉంది, కళ్యాణ బొట్టు పెట్టుకుంది పిల్ల చూడంటే, ఆ పిల్లని చూసి వీడు నిర్ఘాంతపడి ఎంత అందంగా ఉందో, ఎంతో బాగుంది. వీడు ఆశ్చర్యపోయాడు, ఎంత అందంగా ఉందని. కానీ వీడు అలాగే చూడగా వీడికి తెలిసింది ఆ పిల్ల కంట్లో ఇచ్చి నీళ్లు గారుతుంది. అదేమిటి ఏడుస్తుంది పెళ్లి కూతురు అని అడిగాడు ముసలి పిశాచాన్ని. ఏడవకేం చేస్తుంది, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి అని చెప్పింది పిశాచం. ఆ పెళ్లి తప్పించడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతుంది, ఇది ఒకటే ఎందుకు ఏడుస్తోందని వీడికి డౌట్ వచ్చింది. అడిగేసరికి వాడదన్నాడు, అయ్య బాబాయ్ పెళ్లి తప్పించడమే అన్నాడు. అవును, ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళ నాన్న ఈ పెళ్లి కుదిర్చాడు 3 ఏళ్ల క్రితం. ఆ పిల్లకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అబ్బాయి అంటే నచ్చదు. దానికి నచ్చక ఏం చేసింది, ఇంకా చిన్నపిల్లని కొంచెం వయసు వచ్చాక చేసుకుంటానని 3 ఏళ్ళుగా టలాయించింది. 18వ ఏడు వచ్చింది, పెళ్లి కుదిర్చేశాడు. ఏ పిశాచాలైనా నా పెళ్లి తప్పించకూడదా అని రోజు ప్రార్థిస్తుంది. పెళ్లి తప్పించడానికి వచ్చాం. బాగుంది అనేసరికి సరేని అనుకున్నాడు. సరే పెళ్లి కూతురిని మండపంలోకి ప్రవేశపెట్టండి. ఎలా తీసుకెళ్తాయి పిశాచాలు చూస్తున్నాడు వీడు, వాళ్ళతో పాటే ఉన్నాడు కదా.
మండపంలోకి పెళ్లి కూతురు ఏంటంటే అవతల మండపంలో ఉన్న పెళ్లి కూతురు ఈ కొబ్బరికాయ పుచ్చుకుని నడిచొస్తారు. ఇంకా ఎవరో 5-6 ఆడంగులు ఉన్నారు చుట్టూ. మామూలుగా పెళ్లి కూతురు చుట్టూ ఉంటారు చూడు అట్లా. ఈ పిశాచాల్లో ఒకటి అలా వెళ్ళి అది ఎవరికీ కనపడదు. రాకుమార్తెకి కాలడ్డం పెట్టింది. ఆ అమ్మాయి కాస్త దభేల్మని ముందుకు పడింది. పడంగానే ఇంకో పిశాచం వెళ్ళి ఒక దుప్పటి లాంటిది కప్పేసింది. మిగిలిన జనాలంతా ఏదో కంగారు పడ్డారు. ఆ అమ్మాయిని కాస్త భుజానేసుకున్నారు వీళ్ళు. రాజకుమార్తె ఏది 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 అని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ దుప్పటి వేశాక ఇంకా ఆ పిల్ల ఎవ్వరికీ కనపడలే. పడింది కనపడలేదు అంటున్నారు అందరూ. వీడు పరిగెత్తాడు వీళ్ళతో పాటు. అక్కడ చాలామంది మగవాళ్ళు ఉన్నారు. తనని వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఆ పిశాచాలని గుంపుగా పరిగెత్తుంటే వాళ్ళ వెనకాల పడి పరిగెత్తుకొచ్చేసాడు. పరిగెత్తుకొచ్చాక ఆ ముసలి పిశాచం మొదటే చెప్పింది, మనం రాకుమార్తెని తీసుకొచ్చేస్తాము. తీసుకొచ్చేసినప్పుడు అది అమ్మాయిని తీసుకురావడానికి నీ గుర్రం ఎక్కించుకో. ఎందుకంటే మేము పిశాచాలం కదా, మేము పట్టుకోవటానికి మా దగ్గర ఏముండదు, శక్తి ఉండదు కదా మాకేమే. అంటే అవి ఇట్లా గాలిగా తిరుగుతాయి. ఏదైనా వస్త్రం వేసుకుంటే వస్త్రం గాల్లో ఎగురుతూ ఉంటుంది, శరీరం లేదు కదా. నీ గుర్రం మీద కూర్చోబెట్టుకో, ఆ అమ్మాయికి ఆధారం ఉంటుంది, నిన్ను పట్టుకుంటుంది. లేకపోతే సముద్ర మధ్యంలో పడిపోతుంది, సముద్రం దాటించేద్దాం, నీ గుర్రం ఎక్కించుకోమన్నారు. సరే ఈ మోసుకొచ్చాక నాకో గుర్రం నాకో జీను అని అరవంగానే ఓ గుర్రము ఓ జీను వచ్చినాయి అందరికీ. వీడికి వచ్చినాయి. ఆ రాకుమార్తెను ఎత్తి వీడి గుర్రం మీద కూర్చోబెట్టాడు. ఈ గుర్రం ఎగురు పద మా సముద్ర తీరానికి అనగానే గుర్రాలన్నీ లేచినాయి పైకి. కుర్రాడికి ఏమనిపించింది సమయస్ఫూర్తికి, అయ్యో ఇప్పుడు తీసుకొచ్చి దింపేస్తే వీళ్ళకి పట్టుకోవడానికి ఆధారంగా హ్యాండిల్లాగా వచ్చినట్టున్నాను నేను. ఇంత అందమైన పిల్ల పిశాచాల పాలబడిపోదు వృధాగా. అదేమో మనిషి, అది పైగా చాలా అందంగా ఉంది. చిన్నపిల్ల 18 ఏళ్ళది, పెళ్లి కూతురు రాకుమార్తె. పిశాచాలు ఏం చేసుకుంటాయి దాన్ని అనిపించి దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ గుర్రం సముద్ర మార్గంలో ఉండగా వాడికి ఊహ తట్టింది. ఎప్పుడైతే ఆ కొండలాగా ఉన్న చోట సముద్రం తీరంలో కొండలే ఉంది కదా, ఆ కొండ మీద దిగ్గగానే పిశాచాలు గబగబా వచ్చాయి రాకుమార్తెను దింపడానికి. వీడు ఒప్పుకోలే. దూరంగా ఉండండి అని గట్టిగా ఆంజనేయ దండకం చదివాడు. ఆంజనేయ దండకం చదివి పిశాచాలని బెదిరి వెనక్కి నించుంది. నేనే తీసుకెళ్ళిపోతానన్నాడు. అనేసరికల్ పిశాచాలనే, అమ్మా మమ్మల్ని మోసం చేస్తావా, నీకు తగిన శాస్తి అవుతుందిలే. అయితే ఏందన్నాడు. తగిన శాస్తి అవుతుందంటే ఏదైతే అది చూసుకుందామని ఆ అమ్మాయిని భుజాన్ని వేసుకుని ఆ కొండ దిగేశాడు. ఆ పిల్ల స్పృహలో లేదు. ఆ దుప్పటి తీసి పక్కన పారేశాడు. చాలాసేపటి దాకా స్పృహలోకి రాల. ఏం చేశాడు, తాము ఇంటికి వెళ్ళకుండా తనకు తెలిసిన ఒక పూజారి గారి ఇంటికి తీసుకుపోయాడు. ఆ పిల్లని సముద్ర తీరంలో దొరికిందని, మీ దగ్గర ఉంచండి, రేపు పొద్దునే వస్తానని. ఇదంతా రాత్రికే వేళ కదా జరిగింది. అర్ధరాత్రికి చేరాడు వాళ్ళ ఇంటికి. అక్కడ అమ్మాయిని అప్పచెప్పి ఇంటికి వచ్చేసాడు. మర్నాడు పొద్దున వెళ్ళేసరికల్లా ఆ పిల్లని పలకరించబోయేసరికల్లా ఆ పిల్ల అంది, నోట్లో మాటలేదు, మాట పడిపోయింది దాన్ని. పిశాచాలు ఏమైనా నీకు తగిన శాస్తి అవుతుందన్నారుగా, ఏం చేయాలో తెలీదా. ఆ పిల్లని పంపడం ఎలాగో తెలీదు, ఉంచుకోవటం ఎలాగో తెలీదు. దానికి మాట మంతి లేదు. ఏదో మాట్లాడుకుని డిస్కస్ చేసి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో ఉండు, ఏదైనా అడగాలంటే అదేమీ చెప్పలేదు. ఇంకేం చేస్తాడు. సరే తండ్రి ఇంటి దగ్గర నుంచి కొంచెం డబ్బులు తెచ్చి పూజారి గారికి ఇచ్చి ఈ అమ్మాయిని భద్రంగా చూసుకోండి, చూద్దామన్నాడు. రోజు పోయేవాడు ఆ పిల్లని కలవటానికి. ఆ పిల్ల పూజారి గారి ఇంట్లో ఉండి ఏదో దేవాలయానికి పనిచేస్తూ ఇష్టం లేని పెళ్లి తప్పించుకుంది. కానీ తన ఇంటికి ఎలా వెళ్ళాలో తెలీదు, ఎవరింటికి వెళ్ళాలో తెలీదు, నోట్లో ముక్కలేదు దానికి. అయ్యో. ఇక్కడే ఉండిపోయేది. రోజులు గడవగా వీడు కొంచెం బుద్ధిమంతుడు అయ్యాడు. సమయస్ఫూర్తి అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. వాడి ఇంటి పట్టు ఉండటం, సాయంకాలం అయ్యేసరికి ఒకసారి అలా బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయటం, ఖర్చులు జాగ్రత్తగా పెట్టడం. ఇప్పుడు ఈ పిల్లాడి అట్రాక్షన్ అంతా అమ్మాయి. ఇలాంటి అట్రాక్షన్లు ఏర్పడ్డ పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారు ఆటోమేటిక్గా. తండ్రి బాధ్యతగా ఉండమంటే బాధ్యతగా కూడా ఉంటున్నాడు. సరే పూజారి గారికి డబ్బు ఇచ్చి ఆ పిల్లని కాపాడాడు. సంవత్సరం తిరిగాక వీడికి ఒకరోజు సడన్గా స్ట్రైక్ అయ్యింది. అరే ఇదే రోజు నేను ఈ అమ్మాయిని తెచ్చింది, పిశాచాలు నాకు కనపడ్డ రోజు ఇదే అని చెప్పి ఏమనుకున్నాడు, సముద్ర తీరానికి బయలుదేరాడు. వాడే వెళ్ళాడు. వెళ్ళి ఆ కొండెక్కి కూర్చున్నాడు. రాత్రి అయ్యేసరికల్లా పిశాచాలన్నీ వచ్చాయి. ఏం సమయస్ఫూర్తి, మమ్మల్ని మోసం చేసి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చామే అని ఒకటి ఓ పిశాచం. ఆ పెద్ద మోసం చేసి తీసుకెళ్ళాడు, ఏముందిలే ముద్దును ఏం చేసుకుంటాడు అని రెండోది. మూడో పిశాచం అంది, ఏముంది వాళ్ళ వాకిట్లో ఉన్న మొక్కకి పాలు తీసుకొస్తే సరి, వీడికి తెలియదుగా అన్నది. అనగానే వీడికి ఏంటి, మా వాకిట్లో ఒక మొక్క ఉందా, ఆ మొక్కకి రసం తీసి పోస్తే దానికి మాట వస్తుందా, ఆశ్చర్యపోయాడు. పిల్ల పిశాచాలండి, నాకో గుర్రం నాకో జీను అని అరిచి
అందరికీ గుర్రాలు జీన్లు వచ్చినాయి, ముసలి పిశాచంతో సహా ఎక్కెళ్ళిపోయింది. వీడు గబగబా దిగి వచ్చేసాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రిపూట ఏం కనపడుతుంది? తెల్లవారి పొద్దున్నే చూస్తే వాళ్ళ గుమ్మం పక్కనే ఒక విచిత్రమైన మొక్క ఉంది. ఏవో ఉన్నాయి, వాడు ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, చూస్తే కదా మనకు తెలిసేది. వాడు ఏమనుకున్నాడు, ఈ మొక్కతోటి ఏందో ఉంది, దీని రకం చూద్దామని ఆ మొక్కను తీసుకుని కల్వంలో వేసి నూరాడు. నూనెలాగా ఒక పదార్థం వచ్చింది. అది దాన్ని మందు ఎలా చేయాలి వీడికి ఏం తెలియదు, ట్రై చేస్తున్నాడు అంతే. సరే కొంచెం ఏం చేశాడు, పాలు తీసుకుని పాలల్లో పోసి పొయ్యి మీద పెట్టించాడు. కాగి ఏదో చిక్కగా తయారైంది. వాడికి భయం వేసింది, ఆ పిల్లకి ఇస్తే ఏమైపోతుందో, అది మూగిదైనా ఏదో మనిషిగా ఉంది కదా, మనమే చూద్దామనుకున్నాడు. ఏం చేశాడు, సాయంకాలానికి జరిగింది ఇది అంత. ఆ కాచిన పాలలో ఇంతెత్తి గొంతులో పోసుకున్నాడు, పడుకున్నాడు. గాఢంగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచేసరికి చాలా బలం వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే దాంతో ఏం అవ్వదు, ఇబ్బంది లేదు, అమ్మాయికి ఏదైనా జరుగుతుందేమో చూద్దామని ఆ పాలు పుచ్చుకుని ఆ పూజారి గారి ఇంటికి పోయాడు. ఆ పిల్ల వీడి కోసం 2 రోజులు అయిపోయింది. ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాడు. ముందు రోజు సాయంత్రం ఏమో పిశాచాలను చూడడానికి వెళ్ళాడు, మర్నాడు సాయంత్రం పాలు తాగి పడుకున్నాడు. 3వ రోజు సాయంత్రానికి వచ్చాడు. ఆ అమ్మాయి పాపం వీడు రాలేదని వెయిట్ చేస్తుంది. రోజు మనిషిని చూసే అలవాటు ఉంటే బెంగ పెట్టుకోరు. చూసేసరికి ఆ అమ్మాయి తన కోసం ఎదురు చూస్తుంది అనేసరికి వీడికి అర్థమైంది, ఈ పిల్లకి నేనంటే ఇష్టమని. సరే ఆ మంది ఇచ్చేవి తాగమన్నాడు. ఆ పిల్ల తాగేసరికి దానికి మాటలు వచ్చేసి ఆ సంతోషించి సమయస్ఫూర్తి వాళ్ళ పూజారి గారికి చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకి ఒక పిల్లని ప్రేమించాను, పూజారి గారి పిల్ల అని చెప్పి, వాళ్ళ నాన్న ఎవరో ఒకళ్ళు బుద్ధిమంతులు అయితే చాలు, మంచివాళ్ళు అయితే చాలు, వీడికి పెళ్లి చేయడానికి అనుకున్నాడు. ఆ అమ్మాయి సముద్ర గర్భాల్లో ఉన్న సముద్ర గర్భపు రాజకుమార్తె అన్న మాట తెలియదు. దాని మీద ఒంటి మీద చక్కగా నగలు అన్నీ ఉన్నాయి. నగలతో పూజారి గారి అమ్మాయినే అనుకున్న తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాడు. తీసుకెళ్ళి లక్షణంగా పెళ్లి చేసేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు. కథ కంచి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి అండి. చందమామ కథ చెప్దామా? పూర్వం ఒక కోయపల్లెలో, ఒక చిన్న పల్లెటూరులో ఒక కోయవాడు ఒక ఆయన ఉండేవాడు. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోతే ఆయనకి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆడది లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు వేటకు వెళ్తావు, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, అడవిలోకి వెళ్తే పిల్లల సంరక్షణకు ఆడది ఉండద్దు, ఇంటికైనా ఆడది ఇంటికి ఇల్లాలు ఉండాలని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. రెండో పెళ్లి చేస్తే అదొక రాకాసి. ఆవిడికి సవితి పిల్లలంటే గిట్టేది కాదు. ఈ పెద్ద పిల్లలిద్దరు, ఒకడు సింగన్న, పిల్ల పేరు దుర్గాలు. సింగన్న తెలివైన వాడు, కొంచెం తప్పించుకోవటాలు అవి చాతొచ్చిన వాడు. ఆ దుర్గాలు తెగ ఏడ్చేది చిన్నపిల్ల సవితి తల్లి పెట్టే బాధలకి. అన్నిటికీ కసిరి కొట్టేది, వాళ్ళకి పెట్టేది కాదు, సగమే పెట్టేది. ఏదైనా తింటే ఎంతసేపు తింటావనేది, పని చేయించేది బాగా. చిన్నపిల్లతో అన్ని పనులు చేయించేది. దాని చేతులు పుళ్ళు పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగిలి ఏడ్చుకుంటూ ఉండేది. పాపం సింగన్నకు బాధగానే ఉండేది. అయితే ఈ చెల్లెని తప్పించగలిగినంతసేపు తప్పించేవాడు, ఇది లేకపోతే లేదు. ఈ సవితి తల్లికి ఏమనిపించిందంటే, వీళ్ళని ఇట్లా ఏడిపించుకు తింటాం ఎందుకు, వీళ్ళని పీడ విరగడి చేసేసుకుందాం అని చెప్పి ఓ తెలిసిన చుట్టాల అబ్బాయిని ఒకరిని పిలిచి, ఒరే వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళాలిరా అని చెప్పి, పిల్లాడికి ఏం చెప్పింది, మనకి మందులు ఏవో కావాలి, మందులు నూరుకోవాలి, ఆ మందులకి కావాల్సిన మొక్కలు అడవిలో ఉంటాయి, పనివాడు వస్తాడు, నువ్వు వాడితో వెళ్ళు అని చెప్పింది. నువ్వు ఒకటే ఏం పోతావు, చెల్లిని కూడా తోడు తీసుకెళ్ళు అని చెప్పి చెల్లెల్ని కూడా పంపించింది. పిల్లాడు ఇదేదో ఎత్తేస్తుంది అనుకుని వాడు ఆడుకునే ఇవి ఉంటాయి రాళ్ళు, గులకరాళ్ళు, ఆటలాడుకునేవి, అన్ని గులకరాళ్ళని జేబులు పోసుకున్నాడు. వెళ్ళే దారిలో ఒకటి వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడు ఏం చేశాడు, అడవిలో ఒక చెట్టు కింద తీసుకెళ్ళి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళీ వస్తా, అక్కడెక్కడికో వెళ్ళి ఆ మొక్కలు ఏవో పీక్కొస్తానని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన దారినే మళ్ళాడు అనుకో, పిల్లాడికి అర్థం అవుతుంది, కొంచెం పెద్దవాడు కదా, ఓ 10-11 ఏళ్ల వాడు, 11-12 ఉన్నాయి. పిల్లకు ఒక 7 ఏళ్ల పిల్ల, 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ నుంచి ఈ పిల్లాడు ఏం చేశాడు, కొంచెం చీకటి మసలేసరికి ఓహో వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఈ రాళ్ళు వేసాడు కాదు, ఇవి ఒక్కొక్క రాయిని వెతుక్కుంటూ రాత్రికి వెన్నెల్లో కొంచెం మెరుస్తున్నాయి వేసిన రాళ్ళు. తను వేసిన వాటిని వాడు గుర్తుపడతాడు కదా, రోజు ఆడుకునే గులకరాళ్ళు. ఆ దారి వెంబడే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడలేక ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసి రుసరుసలాడిపోయింది సవితి తల్లి. ఏదో తిట్టింది. ఒక 4 రోజులు గడిపాక మళ్ళీ ఇంకొకరిని కేకేసింది. అయితే ఈసారి ఏం చేసింది, సమయం ఇవ్వాల. పిల్లాడికి ముందు రోజే చెప్పింది అనుకో, వాడు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు వెనక్కి వచ్చేయటానికి. అప్పటికప్పుడు నువ్వు వెళ్ళమని పంపిస్తే వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ ఆవిడేం చేసింది, పిల్లడికి
ఆ రొట్టెలు ఒత్తి మాడిపోయిన రొట్టెలు అంత బెల్లము ఇచ్చింది. వీడేం చేశాడు, ఆ రొట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి వెళ్ళే దారిలో వేసుకుంటూ పోయాడు. వేసుకుంటూ వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక ఆ రెండో పనివాడి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఎటో పోయాడు. ఇక రాల. వీడు రొట్టెలు వెతుక్కుంటూ వెనక్కి వద్దాం అనుకున్నాడు కానీ అడవిలో ఈ రోడ్ల మీద పురుగులు చీమలు అవి ఇవి ఉండవు, తినేసినాయి. రొట్టెలు కాస్త ముక్కలన్నీ పిండి పిండి అయిపోయి ఎవరిది వేడి దారిని పట్టిన అవి పోయినాయి. దారి కనపడలా. ఇకేం చేస్తాడు, వెతుక్కుంటూ 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 ఈ చెల్లెల్ని వెంటేసుకుని ఏవో 2 కాయలు ఏవో కనపడితే ఆ 2 కాయలు బెల్లం ముక్క ఒకటి ఉంది, బెల్లం ముక్క పెట్టి చెల్లెలకి తినిపించాడు. వాడు నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 కొంచెం వెన్నెల రాత్రులు వాడికి ఒక పెద్ద దేవాలయం ఒకటి కనపడింది. దేవాలయం నిండా సజీవ శిల్పాల్లాగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఏమిటో సరే ఏమన్నాడు, చెల్లెల్ని కొంచెం గట్టెక్కించి నుంచోబెట్టి దాని మీదగా ఏవో చెట్లు కనపడుతున్నాయి, పైకి ఎక్కితే వెలుతురు బాగా కనపడుతుంది, ఇంటికి దారి కూడా కనపడుతుంది, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ గోపురం మీదకి ఎక్కాడు. ఎక్కేసరికల్లా అన్ని బొమ్మలు మనుషుల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి. అవి ఎక్కి ఎక్కి ఓ పక్క నుంచి ఓ చెట్టు ఏదో ఇట్లా వాలి ఉంది ఆ గోపురం మీదకి. దానికి నిండా కాయలు కనపడుతున్నాయి. పిల్లాడు ఏం చేశాడు, ఆశకి ఆకలిస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం పాపం ఆ రొట్టెలు తినేలేదు, ఇంత బెల్లం ముక్క నోటేసుకుని అంత బెల్లం చెల్లెలకే పెట్టేశాడు. కాయ ఒకటి పట్టుకు లాగబోయాడు. కాయ కోసాడు. కోసేసరికల్లా గంటలు గణ 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 మోగిపోయినాయి ఆ దేవాలయంలోకి. కాయ కోయగానే మోగినాయి. మోగేసరికల్లా ఆ దేవాలయం లోపల నుంచి ఒక గూడల్లి ఉంది. ఒక ఆవిడ బయటకు వచ్చి, ముస్సిలి మామ, అయ్యో ఏమర్రా పిల్లలు, ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారా అని కేకేసుకుంటూ వచ్చింది. కింద నుంచున్న 6-7 ఏళ్ల చిన్నపిల్ల, పైన ఎక్కిన కొంచెం పుష్టిగా ఉన్న పిల్లవాడు కనపడేసరికల్లా కేకేస్తుంది, రండ్రా రండ్రా, మా నాయనే అడవిలో తిరుగుతున్నారా, దారి తప్పిపోయారా, రండి రండి అని లోపల తీసుకుపోయింది. చక్కగా సుష్టుగా అన్నం పెట్టింది. పప్పు కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్నారు. తెల్లవారు లేచి మా ఇంటికి వెళ్ళిపోతామవ్వా అని చెప్పాడు. అలాగేరా, అంతకంటేనా అంది. కానీ తెల్లారి లేవల సింగన్న. తెల్లవారేసరికల్లా ఒక గూడు లాంటి దాంట్లో ఎలా ఉందంటే అది ఒక జైలల్లే ఉంది, గుహల్లే ఉండి జైలల్లే ఉంది. మంచానికి వేసి తాళ్ళకేసి కట్టేసి ఉన్నాడు వాడు. ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద తాళ్లతో కట్టేశాడు. అయ్యో, తను జైల్లో ఉన్నట్టు అర్థమైంది వాడికి. తల తిప్పి చూస్తే కనపడుతోంది. ఏం చేస్తాడు, మంచం మీద పడి ఉన్నాడు. చెల్లి లేదని బాగా ఇదైపోయాడమ్మో, చెల్లి ఏమైపోయిందని. అది మాత్రం అటు ఇటు తిరుగుతోంది. దాన్ని కట్టేలా దీనికి ఇంతలా తాళం వేశారు ఈ జైలుకి. అక్కడి నుంచి ఆ పిల్లతోటి ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేది ఆ ముసలిది. చెల్లెలు తన్నయ్య లేకుండా బయటికి పారిపోయి అదేం చేస్తుంది, అదే అంత ధైర్యం లేదు. పైగా పిరికి పిల్ల, అన్నిటికీ ఏడుస్తుంది అది. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడక్కడే తిరుగుతోంది. దానికో ముద్ద పెట్టేది. అక్కడి నుంచి వీడికి మాత్రం తిండికి లోటు లేదు. ఒక పూట ఏం చేసింది, మర్నాడు ఆ మంచం నుంచి ఊడదీసి చేతులు కట్టేసి ఆ గోడ కానించి కూర్చోబెట్టింది. వాడు అక్కడక్కడే తిరగచ్చు కానీ జైలు నుంచి బయటికి రాకూడదు. రోజు మంచిగా వంట చక్కగా చేసి వీడికి తినిపిస్తుంటే సరే బాగా చెల్లెలే పట్టుకొచ్చేది. ఏం చేసావు పని, ఇవాళ నువ్వేం తిన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అది చెప్పేది. ఆ పని చేసా, ఈ పని చేసా, అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా, అవి తిన్నా అని అన్నయ్యకి అన్నం పెట్టేది తీసుకొచ్చి. రోజు చెల్లెలే మోసుకొచ్చేది. 3 రోజులకు ఒకసారి ముసలిది వచ్చి, ఏదిరా అబ్బాయి నీ చేతివేళ్ళు నాకు అందించు అని అడిగేది. అది కొంచెం చీకటిగా అనిపించేది. చేతివేళ్ళు బయటకు పెడితే ఆ చేతిని ఇలా ఇలా నొక్కి చూసి ఇంకా బలవలా అనేది. వీడేం చేశాడు, ఇదేదో ఎత్తేసిందని ఆ లోపలంతా చీకటిగా ఉందిగా, అటు ఇటు చేతులు కదిపి చూస్తే ఏవో ఎండు కట్టెలు పుల్లలు చాలా ఉన్నాయి. ఓ పుల్ల తీసి సన్నగా ఉన్నదాన్ని ఏదైనా నీ చెయ్యని దిచ్చు అనగానే ఆ పుల్లని దించడం మొదలుపెట్టాడు. ఆ ఎండు పుల్ల నొక్కి చూసి ఇంకా బలవలేదు అనేది. సరికి ఇది ఏదో చేస్తోందని అనిపించింది. అయితే ఏం చేస్తుంది, దుర్గాలు ఉందిగా పిల్ల, అటు ఇటు తిరుగుతూ అది చెప్పింది, అన్నయ్య ఇవాళ ముసలిమామ ఏం చేసిందో తెలుసా, పెద్ద పొయ్యి ఉంది లోపల, ఎక్కడో లోపల గదిలో పొద్దున పేడ మోసుకెళ్తోంది. ఎందుకో పేడ మోసుకెళ్తోందని నేను కూడా వెళ్ళాను. ఆ పేడ తట్ట ఇంత తట్ట ఈ పిల్ల మొయ్యలేదని అదే మోసుకెళ్తోంది ముసలమ్మ. పెద్ద పొయ్యి ఉంది, పొయ్యి అంతా అలికింది నున్నగా, కింద మంట పెట్టాలి దానికి, పైన ఇంత పెద్ద మూకుడుంది. ఎంత పెద్ద పొయ్యో ఎంత పెద్ద మూకుడో అని చెప్తే అమ్మో ఇదేదో వేస్తోంది వేషం అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు అలికిందని చెప్పిందిగా, ఆ మర్నాడు ముసలిమామ ఈ కుర్రాడిని, అరే ఇది చెయ్యని తెచ్చగానే వీడు ఎండు పుల్లని తెచ్చాడు ఎప్పట్లాగానే.
అందించేసరికి వాళ్ళు నొక్కి చూసి బలవకపోయినా సరే ఇవాళ రాత్రి కవళిచ్చేస్తా అన్నది అనేసరికి అమ్మో ఏదో చేస్తోంది అనుకున్నాడు. సరే చీకటి పడ్డాక ఏం చేస్తుంది, వరే నాయన బయటికి రారా, మీ చెల్లేమో చిన్నపిల్ల, నేనేమో ముసలిదాన్ని, నాకు ఓపిక లేదు, పొయ్యి వెలిగించాలి, అది పొయ్యి దగ్గర కూర్చొని విసురుదు కానీ రా అని పిలిస్తే తీరా వాడు వెళ్ళి చూసేసరికల్లా ఆ పెద్ద మూకుడు, అది ఇంత సామాన్యం కాదు, ఒక మంచి పెట్టేంత మూకుడల్లే ఉంది. అది దాంట్లో నూనె పోసి పొయ్యి ఎక్కించింది. అక్కడి నుంచి కింద మంట పెట్టింది. ఆ పొయ్యి ఎంత పొయ్యి, పెద్ద గుహలాగా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. తలుపులు తీస్తారు. ఈ మన చైనా వాళ్ళ కథల్లో కనపడుతుంటాయి, ఈ మన చైనా వాళ్ళ వీడియోల్లో అడుగున మంట పెట్టి నిప్పంతా తీసేశాక కేకులు బిస్కెట్లు అవన్నీ లోపల పెట్టి అవెన్ లాగా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది, తలుపులు వేసేస్తారు. అట్లా తలుపులు ఉన్నాయి దానికి. దీన్ని విసురుదు అనేసరికల్లా వీడన్నాడు, ఆ విసరటం మాకేం తెలుసు, మేము కోయవాళ్ళం కదా, అసలు పొయ్యే తెలియదు మాకు, ఇదేమిటో విచిత్రంగా ఉంది, పొయ్యి విసురు అని నువ్వే అంటున్నావు, విసరటం ఎలాగో కూర్చుని చూపించు, నాకు తెలియదు అన్నాడు. చేత్తో విసరాలి రా. సరే ఎక్కడ విసరాలి, చెయ్యాలి కదా, అదేదో నువ్వు చేసి చూపించు, నేను చూస్తానన్నాడు. అనగానే ముసలిది ఏం చేస్తుంది, ఓరిని 12 ఏళ్ల కుంకవి, నీకు అది కూడా రాదుట్రా అని చక్కగా ఆ పెద్ద పొయ్యి ఎదురుగుండా చిన్న పీట ఉంటే పీట మీద పొందిగ్గా ఇట్లా గొంతు కూర్చుని విసిని కనిపెట్టి ఇట్ట విసురుతూ ఇట్టాగే రాను. ఈ పిల్లాడు ఏం చేశాడు, పక్కన నుంచి చూస్తున్నాడు కదా, ఈ ముసలమ్మ నా పీట మీద నుంచి ఒక్క తోపు తోసాడు ఆ పొయ్యిలో పడేటట్టుగా. అది ఎంతుంది, గంగాళం అంతా నోరు తెరుచుకుని ఉంది ఆ పొయ్యి. ఈ ముసలిదేళ్ళ పొయ్యిలో పడంగానే వీడు దాన్ని ఒక కర్రపేడు పెట్టి లోపలికి తోసేసి తలుపులు వేసేసాడు. లోపలికి వెళ్ళిపోగానే గంటలు గణ 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 మోగటం మొదలుపెట్టినాయి. అంతకుముందు గంటలు ఎప్పుడు మోగినాయి, వీడు మామిడికాయ పండుగ వస్తున్నప్పుడు. అక్కడి నుంచి ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ మనుషులైపోయినాయి. అందరూ మనుషులే. అందరూ బిలబిల్లాడుతూ పరిగెత్తుకొచ్చారు. ఏదో అయ్యింది ముసల్దానికి, అందుకే మేము ఇలా మామూలుగా అయిపోయామని వెతుకుతూ లోపలికి వచ్చేది. వీడేం చేశాడు, ఈ లోపల ముసల్దాన్ని తోసేశాక ఈ చెల్లెలు చేయిపుచ్చుకుని, ఇది ఎక్కడుంది, మామూలుగా వీళ్ళు రోజు తిరుగుతున్న చోట్లేదు, ఎక్కడో లోపల ఉంది. వీడు గుళ్ళోకి రావటమే వాడికి తెలుసు. ఆ గోపురం లోపలికి అదో గుహలా ఉంది. అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీడు బయటకు వచ్చేసరికి గోపురం మించి మనుషులంతా దిగేశారు కిందకి. భలే 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 పని చేసావు, ఏం చేసావు ముసల్దాన్ని అని అడిగారు. ఏం చేసావంటే, నేను పొయ్యిలో దోసేసానంటే పద పొయ్యి ఎట్లా ఉందో చూద్దామన్నారు. అక్కడ ఏమైందో, పొయ్యిలో ఏమైందో చూడాలిగా. ఈ గుంపంతా వచ్చారు మనుషులు, పిల్లలు కాదు మనుషులే వాళ్ళంతా. వాళ్ళు ఈ పిల్లాడు పిల్ల మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పొయ్యి కాస్త ఒక విచిత్రమైన పెట్టెలాగా మారిపోయి ఉంది. పెట్టెల్లే కనపడుతోంది. దాని మీద రాసుంది, మాయదారి ముసలిదాన్ని మట్టు పెట్టిన మహానుభావులారా, నా మీదకి ఎక్కండి, ఈ గద్దె మీద ఎక్కి కూర్చోండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా, ఏం కావాలంటే అది ఇస్తా. అనగానే చుట్టూతో చేరిన వాళ్ళని చప్పట్లు కొట్టారు. మీరే మహానుభావులు, మా ఎవరి వల్ల కాలేదు, ఎక్కండి ఎక్కి కూర్చోండి అని ఈ పిల్లాడిని ఎత్తి దాని మీద కూర్చోబెట్టి ఆ దుర్గాల్ని కూడా ఎత్తి దాని మీద కూర్చోబెట్టారు. మా ఇంటికి వెళ్ళాలి అనగానే ఆ పెట్టె బొక్క వదుటనే లేచేసి ఇంటికి తీసుకెళ్ళి రైమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఒక పల్లకీలాగా అయిపోయింది అనమాట. అది మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆకాశంలో నుంచి దిగేసరికి ఏవో మాయలు మంత్రాలు జరిగిపోతున్నాయి. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి 10-15 రోజులు అయిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నామని. మొగుడు కూడా తిడుతున్నాడు. పిల్లలు చూడగానే సవితల్లి లేచకపోయింది, పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. తండ్రి పిల్లలిద్దరిని కావలించుకున్నాడు. చచ్చిపోయారు అనుకున్నాను రా నాయన, ఎలా తిరిగి వచ్చారంటే జరిగిందంతా చెప్పారు. ఆ పెట్టె ఏది అడిగితే అది ఇస్తుంది. వాళ్ళకి ఏముంటాయి సింపుల్ కోరికలు, ఏదో మాంసం కూర అన్నం అవే కావాలి. పల్లెటూరి వాళ్ళు కదా, వాళ్ళకి కావాల్సింది కోరుకుని ఆ ఊరికి కావాల్సినవి చేసుకుంటూ పిల్లలిద్దరూ తండ్రితోటి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. చిన్న కథ కదా. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? బాలీసుడి పరాభవం ఆ కథ చెప్తాం. రాక్షసుల కథ. బాలేశ్వరుడు అంటే బాలీసుడు అనేవాడు ఒక రాక్షసుడు. పూర్వం అట దండకారణ్యం, మనకు తెలుసు కదా దండకారణ్యం, రామాయణంలో వస్తుంది. ఆ దండకారణ్యంలో ఒక పెద్ద లోయ ఉండేదట, మారీచ లోయట దాని పేరు. అందులో బోల్డని గుట్టలు ఉండేవిట. ఆ లోయలో చాలామంది రాక్షసులు ఆ గుట్టల మీద ఇళ్ళు కట్టుకుని కుటుంబాలతోటి ఉండేవాడు. దండకారణ్యం అంటే రాక్షసులకి ప్రసిద్ధి. ఓకే. అయితే అక్కడ ఎట్లా ఉండేదంటే, ఆ రాక్షసుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని, ఒకడు బలవంతుడైన వాడు వీళ్ళందరినీ ఓడిచ్చేయగలనని ఓడిచ్చేసి వాడు ప్రభు అవ్వటం.
వాడు అధికారిగా ఉండటం, వాడి మాటే అందరూ వింటాం, అట్టా జరుగుతుండేది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళీ సర్దుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒక బాలీసుడని ఒక యువక రాక్షసుడు, వాడు చాలామందిని చితకొట్టేశాడు. వాళ్ళందరి మీద వాడు అధికారిగా ఉన్నాడు. అధికారి అంటే వాడు గ్రేట్. ఓకే. వాడి మాట మన్నించేవాడు, వాడి దగ్గర తంతాడని భయంతో. అయితే వీళ్ళందరూ కొంతమంది ఏమనేవాళ్ళు అంటే, మమ్మల్ని ఓడించడం ఏం గొప్ప, మేమంత వాళ్ళం కాదు, శతబాహువుని కనుక ఓడిస్తే నువ్వు గొప్పవాడివైనట్టు. ఓ, మళ్ళీ ఆయన. అయితే బాలీసుడు అనుకునేవాడు. ఆ చూస్తా ఆయన సంగతి కూడా ఓసారి చూస్తా, ఆయన్ని కలుస్తాను అనేవాడు. శతబాహు పెద్దవాడు, వివాహితుడు, బాలీసుడు కుర్రాడు. అయితే ఏమైంది, వీళ్ళు ఈ బాలీసుడితోటి శతబాహుతో చెప్పేవాడు, బాలీసుడు ఒకసారి నీ దగ్గరకు వస్తానన్నాడు, వాడు మామూలు వాడు కాదు, నిన్ను అప్పడం విరిచినట్టు విరిచేస్తాడని ఈయనకి హింట్ ఇచ్చేవాడు. ఈయన బాగానే ఉండేవాడు, కానీ ఎందుకో ఒక రకంగా భయం వేసింది అతనికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తను ఓడించగలడు, తను ఓడించగల వాళ్ళందరినీ ఓడించిన వాడు తనని ఓడిస్తే అలాంటి ఊహ వచ్చేది. భయపడ్డాడు. లోపల ఒక బెదురుగా ఉండేది, ఎక్స్ప్రెస్ చేసేవాడు కదా, రాని చూద్దాం అనేవాడు. ఒకసారి ఏం చేశారట, వీళ్ళు గుట్టల మధ్య దారంతా పాడైపోయింది వానలకని అందరూ కలిసి దారేసుకుంటున్నారు, నడకదారి. దారేసుకుంటుంటే ఈయనకి శతబాహుకి ఒక డౌట్ వచ్చింది, బాలీసుడు దారి వెంట తన ఇంటికి వస్తున్నాడు అని. ఓకే. అలా అనుమానం తగిలింది. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా పని మానేసి మధ్యలో వచ్చావని అడిగింది భార్య. అడిగితే ఏం రావటమే, బాలీసుడు వచ్చేస్తున్నాడు, వాడు మామూలు వాడు కాదుట, పిడుగుల్ని పట్టుకుని పిండి చేసేస్తాడు, పిడుగుని పట్టుకుని ఇట్లా నొక్కేసేసి పిండి చేసేస్తాడు, పెద్ద పెద్ద పర్వతాలని అప్పడాలు చేసేస్తాడు వాడు, నేను ఓడిపోతానే, ఇక్కడంతా పరువుగా బతుకుతున్నాము అని బొటన్ వేలు నోట్లో పెట్టుకున్నాడు. ఈ బొటన వేలు నోట్లో పెట్టుకుంటే అతనికి జరిగేవి తెలుస్తాయి అన్నమాట. వాడి శక్తి ఆ బొటన వేలు ఉంది. రాక్షసులకి అలాంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇవి చూస్తే ఈ వేయబడుతున్న దారి ద్వారా బాలీసుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసిపోయింది. నేను అన్నాడు పెళ్ళంతో, పద ఇక్కడి నుంచి లేచిపోదాం, మనం ఇక్కడ ఉండకూడదు, ఓడిపోతాను నేనంటే. పారిపోదాం, వెళ్ళిపోదాం పద, నేను ఓడిపోతా గ్యారంటీగా, వాడు చాలా మహామహుడే, గండడు, వీళ్ళంతా చెప్పుకుంటున్నారు, వాడు కొట్టిన దెబ్బలు ఎన్నాళ్ళకి మానలేదు, పరువు పోతుంది, ఇన్నాళ్ళు పరువుగా ఉన్నాం, పోదాం అన్నాడు. భార్య అంది, ఏమిటి లేచక్కపోయేది, నేను చూస్తా కదా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చేసింది, పెద్ద ఉయ్యాల తొట్టి ఒకటి, రాక్షసుల పిల్లలు పెద్ద పెద్దగా ఉంటారు కదా, ఇంకా పెద్ద ఉయ్యాల తొట్టు పెట్టి, తొట్టెలు అన్ని తెల్లటి బట్టలు పరిచి మొగుడిని అందులో పడుకోబెట్టి, చంటి పిల్లలు గప్పినట్టు మెడ దాకా ఇట్లా తల నుంచి ఇట్లా గుడ్డ కడతారు కదా చంటి పిల్లలకి, గుడ్డ కట్టి పడుకోబెట్టింది. ఇక్కడే పడుకో నేను చెప్తా అని చెప్పి చుట్టుపక్కల అందరిళ్ళకి వెళ్ళి ఇనప పెనాలు ఇంతంత, వాళ్ళు అట్లు పోసుకుంటారట, రొట్టెలు చేసుకుంటారట, రాక్షసులు కూడా మాత్రం ఉంటాయి, అన్ని పెద్ద సైజులే, అన్ని పెద్ద. మరి కాదు, వాళ్ళు మనుషులు పెద్దవాళ్ళు, 15 అడుగులు 9 అడుగులు వాళ్ళు కదా, వాడు ఇంత కప్పులో పాయసం ఎలా తింటాడు, ఆ మాత్రం ఉండద్దా, కప్పింత ఉండాలి, కంచం అంత ఉండాలి. ఇంతంత ఇనప పెనాలు పట్టుకొచ్చింది, మోసుకొచ్చేసి 2 గంగాళాల నిండా గోధుమ పిండి తడిపి అక్కడ పెట్టింది. సరే బాలీసుడు వచ్చేసాడు. తడిపెట్టి ఏం చేస్తోంది, పెనాలకు చుట్టూతా పిండి అద్దేసింది. అంటే ఒక రొట్టె ఒత్తి దాని మీద పెనం పెట్టి ఇంకో రొట్టె ఒత్తి పెనాన్ని కవర్ చేసేసి రొట్టెలు కాల్చడం మొదలుపెట్టి. సరే బాలీసుడు వచ్చాడమ్మా, మీ ఇంటికి జయమొగ్గాక శతబాహు గారు ఉన్నాడా అని అడిగాడు. ఎక్కడ నాయన, మా ఆయన ఎక్కడున్నాడు, ఎవరో బాలీసుట్ట కుర్రాట, వాడు ఈయన మీదకి యుద్ధానికి రాబోతున్నాడని తెలిసింది, రోషంతో ఏదో ఇరిచేసేసి అవి ఇవి విసిరిపారేశాడు, అదిగో చూడు ఆ చెట్టు విరిచి అక్కడ పారేశాడు. అతను శతబాహు తిరిగి వచ్చేటప్పుడు ఉద్రేకంతో ఒక చెట్టు విరిచి, ఒక చెట్టుని ఇట్లా పీకి దానికి కింద వేళ్ళు అవి విరిచేసి దాని చేతికర్రగా ఊతంగా పుచ్చుకొచ్చాడు. ఓకే, చూడు చెట్టు పీకి అక్కడ పారేశాడు, కట్టెల పేళ్ళు వేయవయ్యా అంటే వేయకుండా పోయాడు, రోషంతో ఎక్కడ వెతుకుతున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో అన్నాడు. అని చెప్పేసరికల్లా అమ్మ ఆయన వచ్చే వరకు వేచి ఉండమంటాం, తప్పకుండా నాయన నువ్వు వస్తున్నామని తెలిసి ఇదిగో పిండి రొట్టెలు చేస్తున్నాను అని చెప్పి, సరే పొయ్యి వెలుగుతోంది, ఈవిడ రొట్టెల పిండి ఒత్తుతోంది, పెనం మీద పొయ్యి మీద కాలుస్తోంది రొట్టెలు, చూస్తూ కూర్చుంటే ఈవిడ ఉంది, నాయన గాలి అడ్డంగా వీస్తోంది, పొయ్యి ఆరిపోయేలాగా ఉంది, ఇల్లు కొంచెం పక్కకి తిప్పుదు అంది. కాంతపడి ఇల్లు తిప్పటం ఏమిటి, ఇల్లు ఎట్టా తిప్పుతారు అనుకుంటే ఆవిడంది, మా ఆయన అట్టాగే చేస్తాడు నాయన, ఇక్కడ గాలి కనుక ఎక్కువ వచ్చిందనుకో వాడు పక్కకి తిప్పుతాడు, గాలి వాళ్ళు లేకుండా అనేసరికి వీడు అమ్మ బాబాయ్ ఇల్లు తిప్పుతాడా అని వాడికి కుడి చేతి మధ్య వేలు ఇట్లా మెటిక విరవంగానే వాడి బలం పెరిగిపోతుంది, వాడి శక్తి ఆ బొటన మధ్య వేల్లో ఉంది. ఓకే, గట్టిగా తిప్పి వేలు లాక్కుని
మెటికలు విరిచి అక్కడి నుంచి బలం అంతా పుంజుకొని ఇంటిని ఒక పక్కకి తిప్పాడు. తిప్పిన తర్వాత కూర్చున్నాడు. ఇవి రొట్టెలు కాలుస్తుంటే ఏమందంటే నాయన రొట్టెలు తిందు కానీ మా ఆయన వచ్చే లోపల నీ రొట్టెలు అయిపోతాయి, ఆయనకి ఇంతంత రొట్టెలు ఉంటే కానీ కుదరదు, మాదేమో మొరట తిండి అయ్యే, పాపం చిన్నపిల్లాడల్లే ఉన్నావు, మరే కాస్త నీళ్ళ సంగతి చూస్తావా అని. ఎక్కడుందండి బావి అన్నాడు. బావి కాదు నాయన, మా ఆయన ఈ పని చేయాల్సింది, నేను రొట్టెలు పిండి తడిపేసరికి మంచినీళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు రొట్టెలతో పాటు తాగడానికి నీళ్లు లేవు, వెనకాల ఒక కొండరాయి ఉంది దాన్ని పగలు తీస్తాడు, ఏదో ఒక కొండరాయి పగలు తీసి అందు భూమిలోంచి పాతాళలోంచి నీళ్ళు తీస్తాడు. తెల్లబడి కొండరాయి పగలు కొడతాడా రోజు నీళ్ళకి. సరే దొడ్లోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏకంగా 100 అడుగులు ఎత్తున్న రాయి, దాన్ని పగలు తీయాలి. ఇప్పుడు మళ్ళీ వేలు లాక్కున్నాడు. వేళ్ళు లాక్కుని పోయి ఆ కొండని పైనుంచి పట్టుకుని గట్టిగా పగలు తీసి ఒక పెద్ద అగాధంలాగా కోనలాగా తయారైంది. అది అడుగు నీళ్లున్నాయి. ఆవిడ ఇంత పెద్ద చేదేస్తే చేత్తో నీళ్ళతోటి పట్టుకొచ్చాక పెద్ద చెంబులు వేసి పక్క పెట్టి, నాయన ఇదిగో రొట్టెలు తిందురా నాయన అని ఆ రొట్టె తీసి చేతులకు ఇచ్చి, ఈవిడ ఏం చేసింది, రొట్టెకి ప్రిపరేషను మధ్యలో ఇనపనం పెట్టి అటు ఇటు రొట్టె పిండి అద్దేసి దాన్ని కాల్చింది. వాడి చేతిలో పెట్టింది. అతను ఏం చేశాడు, ఏముంది రొట్టె ఇంత పెద్దది తీసుకుని అప్పడంలాగా పటక్కమని కొరికాడు. కొరకంగానే ముందు పళ్ళు 2 పటపటా విరిగిపోయినాయి. ఇనపెనాన్ని కొరికితే ఏమవుతుంది, అయ్య బాబోయ్ ఏమిటి రొట్టె ఏమిటి, నా పళ్ళు ఊడిపోయేలాగా ఉన్నాయి, ఇవేం రొట్టెలు, దిక్కుమాల రొట్టెలు అన్నాడు. అదేమిటి నాయన, మేము రోజు చేసుకుంటాం, మా ఆయన ఇట్టటి 15 అవలీలుగా తినేస్తాడు, రొట్టె రోజు చేసుకునే రొట్టెనే, ఇదిగో పిండి అంటుంది, తడిపి పెట్టిన పిండేమో కనపడుతుంది, చేసి పెట్టిన రొట్టెలు 10 ఉన్నాయి దొంతర, 10 రొట్టెలు ఇవే ఇనప రొట్టెలు, పళ్ళు పట్టపట్టాలు ఆడిపోయినాయి. మా ఆయన రోజు తింటాడు అనేసరికి ఇంకేం చేయాలి, చేతపుచ్చుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి కొరికాడు. కొరకంగానే ముందు ఇట్లా పెట్టాడు, పక్క పెట్టేసరికి కూరలు కూడా విరిగినాయి. అమ్మో అన్నాడు. అనగానే ఎప్పుడైనా రొట్టెలు కూడా తినలేవా నువ్వు, తినకపోతే తినపోయావు, బొబ్బలు పెడతావేమిటంటే అరుస్తావు, పిల్లాడు ఉయ్యాల పడుకున్న పిల్లవాడు లేస్తాడు, అదిగో మా అబ్బాయి లేచేసాడు నీ అరుపులకి అనగానే ఉయ్యాల్లో పడుకున్నాడు శతబాహువు. అప్పుడు తొట్టెలో పడుకున్నాడా అని పెద్ద రాగం తీశాడు. నిర్ఘాంత పెట్టి చంటి పిల్లాడు ఉయ్యాల్లో పడుకునే పిల్లాడికి ఇలాంటి గొంత, పసిబిడ్డ గొంత ఎట్లా ఉండాలి. ఆ రాక్షస రాగం వినేసరికి కంగారు పుట్టింది వీడికి. మా అబ్బాయి అవలీలుగా తినేస్తాడయ్యా ఉయ్యాల్లో పడుకున్నవాడు కూడా అని ఈవిడేం చేసింది, ఇంకో ఇంత పెద్ద మామూలు రొట్టెలు కూడా కొన్ని వచ్చి పక్క పెట్టింది. ఓ రొట్టె తీసుకెళ్ళి భర్త చేతికిచ్చి ఉయ్యాల్లో ఏం చేశారు, ఇట్ట మొహానికి మెడకి గుడ్డ కట్టేసి ఉంది, ఉయ్యాలో టపటపా కొరికి నవిలేస్తున్నాడు. నిర్ఘాంతపోయాడు ఈ బాలిచుడు. ఊరు నాయన, ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడు టుపు తినేస్తున్నాడే రొట్టె. రొట్టెలు పక్క పెట్టాడు. నేను వెళ్ళొస్తానమ్మన్నాడు. వెళ్ళడానికి ఏముంది నాయన, ఏమిటో నువ్వు రొట్టెలు తినలేని కుర్రాడివి, నువ్వేం చేస్తావోయ్, నువ్వేదో పగలు తీస్తావని భయపడుతున్నాడు మా ఆయన అని. అసలు తెలుసా, మా పిల్లాడు కావాలంటే చూడు, మా పిల్లాడి పళ్ళు ఓసారి, ఏది నాన్న నీ పళ్ళు మామయ్యకి చూపించు అంతే. మోసపోయాడు ఈ బాలిచుడు. ఆ ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి, అదేమో కొంచెం గుహలాగా ఉంది, ఉయ్యాల తొట్టులో పిల్లాడు ఉన్నాడని తెలుస్తోంది కానీ ఆ పిల్లాడు చంటాడో పెద్దాడో వీడికేం తెలుసు. మొహం మీద చేయిబిట్టి ఇట్ట నోట్లో వేలు పెట్టబోయాడు. పెట్టంగానే ఈ వీడు శతబాకు మధ్య వేలు కొరికేసాడు. అడిలిపోయాడు అతను. ముందు పిల్లాడికి కొరికేసేంత పళ్ళు ఉండటం ఏమిటి, వాడు ఉయ్యాల్లో పడుకోవటం ఏమిటి, మధ్య వేలు కొరికేశాడు. ఇక చేయి వదిలించుకుని, అమ్మ నేను వెళ్ళొస్తాను, శతబాహుకి నా నమస్కారాలు చెప్పు, మీ సంసారాన్ని ఎప్పుడు జయిస్తూ ఉండాలమ్మా, మీరే ఈ రాక్షస రాజ్యానికి పెద్దలుగా ఉండాలని ఆవిడకు దండం పెట్టి పారిపోయాడు. మళ్ళీ బాలీచుడు ఆ పరగణాల్లో కనపడలేదు. తెలివిగా ఎలా చేసిందో చూడు. వాడు ఏం చేశాడు, ఇల్లుని పక్క తిప్పి పెట్టేశాడు వీళ్ళకి కావాల్సినట్టు. అంతే. ఆ కొండరాయి పగలు తీసి అందులో ఉన్న మహాద్భుతమైన నీటిని వీడికి ప్రసాదించి, కానీ ఈయంతో నేను యుద్ధం చేయలేను అని ప్రకటించి పారిపోయాడు. రాక్షసులంతా తర్వాత చాలా కాలం చెప్పుకున్నారు, శతబాహు అంటే భయం వాడికి అని. ఈ పరాభవం పొంది తెలివితేటలతోటి, ఆడవాళ్ళ తెలివితోటి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఇదిగో చాలా బాగుంది, సరదాగా ఉంది కదా, పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది. చెప్పండి దీన్ని తప్పకుండా రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి కథ ఏమైనా చెప్పుకుందామా? చెప్తాం. ఇంద్రజాలం కథ చెప్తాం. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక రాజ్యం ఉంది. రాజ్యంలో ఉన్న రాజుగారు చాలా స్ట్రాంగ్, బలిష్టమైన వాడు, లొంగేవాడు కాదు, పర్సనాలిటీ స్ట్రాంగ్, మెంటల్ గా స్ట్రాంగ్, హెడ్ స్ట్రాంగ్. ఆయన లొంగేవాడు కాదు, ఆయన సార్వభౌముడు కూడా నమస్కారం చేసరగడు, అంత భీషణ ప్రతిజ్ఞ కలిగిన వాడు అనమాట.
అయితే ఆ ఊళ్ళోనట ఆ రాజ్యంలో ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఇంద్రజాలికుడు అనకూడదు, ఇంద్రజాలం చేసేవాడిని ఐంద్రజాలికుడు అనాలి సంస్కృతం. ఇంద్రజాలం అనేది మ్యాజిక్, ఓకే. మ్యాజిక్ చేసేవాడిని మ్యాజిషియన్ అంటారు కదా, అట్లా ఇంద్రజాలం చేసేవాడిని ఐంద్రజాలికుడు అనాలి. ఓకే. ఈ ఐంద్రజాలికుడు ఏం చేసేవాడట, నీతో కనికట్టు చేసేవాడు. సాధారణ జీవితాలు ఉన్న వాళ్ళకి మంచి భోగాల్లో ఉన్నట్టు, హాయిగా రుచికరమైనవి తిన్నట్టు, ప్రయాణం చేసినట్టు, మబ్బుల్లో తేలిపోతున్నట్టు ఇలాంటి భ్రమలు సృష్టించి వాళ్ళని సంతోషపెట్టేవాడు. వాడు ఒక కామన్ పీపుల్కి ఐంద్రజాలికుడుగా ఉండేవాడు. కానీ వాడు చాలా మంచి పేరు. ఎంత దుఃఖంలో కష్టంలో ఉన్న వాళ్ళనైనా సరే వాళ్ళని ఆ దుఃఖం పోగొట్టి సంతోషపెట్టేవాడు. సో పాఠక జనానికి ఎక్కువ ఆసక్తిగా ఉండేది. ఆ ఊరా ఈ ఊరా వాడి విద్యలు ప్రదర్శింపబడి ప్రజల్లో వాడి పేరు బాగా నాని, అంతే కదా, సాధారణ ప్రజలకు నచ్చితేనే ప్రభుత్వం తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. అవునవును. ముందు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి చాప కింద నీరులాగా. ఈ వెళ్ళిపోయిన ఐంద్రజాలికుడి సంగతి మన రాజుగారికి తెలుసు. ఈయన హెడ్ స్ట్రాంగే, కానీ అదేమిటో అటువంటి విద్య ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు కదా, అదేదో విచిత్రం అని. ఓనాడు వాడిని పిలిపించి అబ్బాయి నువ్వేదో చాలా గొప్పగా ఇంద్రజాలం చేస్తావుట, అదేమిటో నాకు కూడా చూపించన్నాడు. అనేసరికి అతను అన్నాడు, నేను చిన్నవాళ్ళకి చేసేవాడినండి, రోడ్ల మీద తిరిగే జనం, పనిపాటలు చేసుకునేవాళ్ళు, బతకలేక బతుకీడ్చేవాళ్ళు, వాళ్ళ కోసం ఉన్నాను, కానీ మీలాంటి పెద్దవాళ్ళకి నచ్చేదేమీ నేను చేయలేనండి అన్నాడు. అటకాదు నువ్వు ఏం చేస్తే అది నాకు చూపించు అని రాజుగారు చాలా బలవంత పెట్టాడు. సరే నేనేం చేసినా ఏం చూపించినా నన్నేమీ చేయనని ఒక కాగితం రాసి నాకు ఇవ్వండి. ఎందుకో అంత భయపడతావు, సరే అలాగే కానీ సంతకం పెడదామని ఒక కాగితం రాసిచ్చి ఇంద్రజాలికుడు ఏ ఇంద్రజాలం చేసి చూపించినా, ఎటువంటి అవజ్ఞకి పాల్పడినా ఇతను నేనేమి చేయను అని ఒక కాగితం రాయించి సంతకం పెట్టాడు. ఆ పేపర్ ఆ ఇంద్రజాలికుడికి ఇస్తూ ఉండగా ఆయనకి దూరంగా ఎవరో మైదానంలో గడ్డి కోసుకుంటున్నట్టు కనపడింది. పక్కనున్న సైనికుడు ఎవరెవరా అక్కడ గడ్డి కోస్తున్నారు అన్నాడు. ఆ గడ్డి ఒకటి కాదు, ఓ గుంపు జనం కోసేస్తున్నారు. గుంపు ఎట్టా కోస్తారు, అది మైదానం పచ్చగా ఉండటానికి పెట్టుకున్నది. మనం ఆర్డర్ చేయాలి, దీన్ని కట్ చేయండి, దీన్ని లెవెల్ చేయండి అని. అలాంటిది ఏం చేయబడలా. అవి ఎవరో కనుక్కురండ్రా అంటే ఒక 10 మంది సైనికులు పరిగెత్తుకుంటూ పోయారు. మైదానంలో గడ్డికి వస్తున్నారు బోళ్ళంతమంది. అక్కడ దాకా వెళ్ళేసరికి పెద్ద పెద్ద గుడారాలు, తర్వాత ఒక పెద్ద బంగారపు సింహాసనము, ఒక వెండి సింహాసనము, ఏమిటో కకావికలుగా జనము హడావిడిగాను. వీళ్ళకి వెళ్ళిన సైనికులకి ఒళ్ళు కంపరమెత్తిపోయింది. ఏమిటిది ఇక్కడ, ఇది ఎవరు వచ్చారు, అసలు ఎవరు వీళ్ళు? ఒక నీళ్ళ కావిడ ఒకడు మోసుకొస్తున్నాడు. వాడు కూడా బ్రహ్మాండంగా సైనికుల కంటే శుభ్రంగా ఉన్నాడు. వీళ్ళు పోయి అతన్ని అడిగారు, ఏమిటో ఈ హడావిడి, ఈ గడ్డి ఎవరు కోస్తున్నారు, ఈ మనుషులు ఎవరు అనేసరికలు అదేనండి మరి నాగరాజు, పాతాళ లోకేశ్వరుడు నాగరాజు గారు స్వర్గానికి బయలుదేరాడు. కొడుకుతో సహా పటాలమంతా వేసుకుని బయలుదేరారు. మరి మధ్యలో ఇక్కడ ఆగాం, సాయంత్రానికో రేపొద్దుటికో మేము పటాలం ఎత్తుకుని వెళ్ళిపోతాం, గుర్రాలకు గడ్డి కావాలని గడ్డికొస్తున్నారు, అదిగో ఆ బంగారు సింహాసనం రాజుగారిది, వెండి సింహాసనం రాకుమారుడిది అన్నాడు. అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యే బాబోయ్, పాతాళ లోకేశ్వరుడైన నాగరాజు మన ఊళ్ళో రాజుగారికి కిటికీలో నుంచి కనపడే మైదానంలో సింహాసనాలు వేసి కూర్చోవటమే, అదే కదా, మనకు తెలియపోతే ఎట్లా. కానీ వీళ్ళు ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ పోయారు. ప్రభు వాళ్ళు ఎవరో గడ్డి కోసేవాళ్ళు కాదండి, వాళ్ళు నాగరాజులు, మరి పాతాళ లోకవాసులట, మొత్తం జనమంతా వచ్చారు, పెద్ద పెద్ద కుటీరాలు ఉన్నాయి, 2 బ్రహ్మాండమైన సింహాసనాలు ఉన్నాయి, ఆ సింహాసనం ముందు మన సింహాసనం దిగదోడడానికి కూడా పనికిరాదండి, దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్నాయి, మరి అంతా చాలా పటాటోపంగా ఉంది. వాళ్ళు ఆ స్వర్గానికి వెళ్తూ ఇక్కడికి వచ్చారట. అనగానే రాజుగారు ఆశ్చర్యపడి, పాతాళ లోకేశ్వరుడు మనలో రాజ్యంలోకి వస్తే మనం సముదాయం వెళ్ళి ఆయన్ని చూసి రావాలి కదా. అక్కడి నుంచి ఈయన కొంచెం పటాలాన్ని వెంబడబెట్టుకుని పరివారంతో వెళ్ళాడు. ఆయన ఎవరో రాజుగారు బ్రహ్మాండంగా ఉన్నాడు. వీళ్ళే 6 అడుగులు ఉంటే ఆయన 8 అడుగులు ఉన్నాడు ఏకంగా. ఒక రాజుగారు కుమారుడు. 80 పాతాళ లోకేశ్వరులకు అపవాదం, జయం జయం, నేను ఇక్కడ ఈ ప్రాంతపు రాజుని, ఇదిగో నా మంత్రి, ఇదిగో నా సైన్యాధిపతి, మేమంతా మిమ్మల్ని కలవడానికి వచ్చాం, నమస్కారం అని చెప్పి ఆయనకి దండాలు పెట్టాడు. దండాలు పెడితే సరే ఆయన అన్నాడు, సరే రండి రండి, మేము అనుకోకుండా ఇక్కడ ఆగాం, మీరేనా ఈ ప్రాంతపు రాజు, కూర్చోండి అన్నాడు. ఈయన కూడా ఓ బంగారు సింహాసనం వేశారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని కనుక్కున్నారు. మేము పాతాళంలో బోల్డని మొక్కలు పెట్టాం, పళ్ళ చెట్లు, ఈ పళ్ళ చెట్లన్నీ పైకి వెళ్ళి స్వర్గంలో కాయలు కాస్తున్నాయి,
మరి చెట్లేమో మొదళ్ళేమో పాతాళంలో ఉండిపోయి తలకాయలేమో స్వర్గంలో. స్వర్గంలో ఉన్నాయి. పళ్ళని వాళ్ళు కోసేసుకుంటున్నారు దేవతలు. పళ్ళల్లో మాకు వాటా ఇవ్వట్లేదు, ఆ పళ్ళ వాటా సంగతి తేల్చుకుందాం అని కనుక్కోవడానికి బయలుదేరా. మధ్యదారిలో ఆగాం. అంటే ఈ రాజుగారు సరే ఏదేదో సబబుగా ఉంది, కాకపోతే పాతాళంలో నుంచి స్వర్గంలోకి వెళ్ళే చెట్లు భూమండలం మధ్యలో నుంచి కదా వెళ్ళాలి. తట్టలేదు వీళ్ళకి, అడగల. ఆయన చెప్పింది విన్నారు. పైగా ఆయన మెరిసిపోయే బట్టలు, ఆ పర్సనాలిటీ, ఆ మధ్యలో పైన పాము పడగ, అవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడి నుంచి ఈయనకేమనిపించింది, ఈయన చూస్తే ఇంత బాగున్నాడు, కుర్రాడు మరీ మిస్మిస్లాడిపోతూ ముచ్చటగా ఉన్నాడు. ఈయనకేమనిపించింది, ఈ పాతాళ లోకేశ్వరుడు మన రాజ్యంలో ఆగాడు, ఈ పిల్లాడికి మన పిల్లనిస్తే అని ఆలోచించి ఏమన్నాడు, అయ్యా మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీరు స్వర్గానికి వెళ్ళాలంటే మధ్యదారి మా ఊరే కదా, మరి మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి ఎంచక్క అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన అన్నాడు, అట్లాగే తప్పకుండా చేసుకుంటాం, మీ పిల్లని మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటాం. సరే, ఇంతలో ఇప్పుడు కనుక స్వర్గానికి వెళ్ళాను అనుకోండి, నేను అక్కడ చాలా తగాదా ఈ యుద్ధం అవుతుందో ఏం పాడో, మరి ఓ పని చేయండి, మా అబ్బాయిని కూడా ఎందుకు యుద్ధానికి, ఓ పక్కన పెళ్లి కూడా కుదుర్చుకున్నాం, ఇప్పుడు పిల్లాన్ని మీ దగ్గర ఉంచుకోండి, మా అబ్బాయిని మా పెళ్లి కొడుకుని మీ ఇంట్లోనే ఉంచుకోండి, మేము స్వర్గానికి వెళ్ళొస్తాం, అక్కడ యుద్ధము మాటలో ఏదో అయిన తర్వాత మేము వచ్చి పెళ్లి చేస్తామన్నారు. కుర్రాడిని ఉంచుకున్నారు, కుర్రాడు ఉండిపోయాడు. కొద్ది రోజు వీళ్ళేమో మొత్తం పటాలం అంతా వెళ్ళిపోయింది, అంటే స్వర్గానికి వెళ్ళింది అనమాట. కొద్ది రోజుల తర్వాత ఆకాశంలో నుంచి చేతులు కాళ్ళు మొక్కలు మొండాలు తెగి పడ్డం మొదలుపెట్టినాయి. అంటే యుద్ధం మొదలైందనమాట. చెయ్యి తెగిపడింది ఎవరిదో, ఇట రకరకాలు పడ్డాయి. ఈ పడే దాంట్లో ఒక దాంట్లో శిరస్సు పడింది. సైనికులంతా హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో నాగరాజు చచ్చిపోయాడు, ఈయనే పాతాళ లోకేశ్వరుడు అని. రాజు మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసొచ్చారు. చూస్తే ఏముంది, పాతాళ లోకేశ్వరుడు సాక్షాత్తు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఇది కనపడితే పిల్లాడు పెళ్లి కొప్పుకుంటాడా, బెంగపెట్టుకుంటాడో ఏమిటో. అందుకని ఏం చేశారు, మనం ఈయన దహనం చేసేద్దాం ఈయన తలకాయని అని కింద పడ్డ శరీరవయవాలన్నిటినీ పోగేసి ఈ పాతాళ లోకేశ్వరుడి ముఖానికి మాత్రం ప్రత్యేకంగా ఒక చితి పెట్టి అన్నీ కాల్పించారు. వీళ్ళ దగ్గర ఉన్నాడుగా పాతాళ లోకేశ్వరుడి కుమారుడు, నాగరాజ కుమారుడు. అతనేదో లోపల నుంచి బయటకు వస్తూ అక్కడ పొగొస్తోంది ఏంటి అని ఒక ముసలి దాదెమ్మని అడిగాడు. అమాయకురాలైన దాది, అయ్యో మీ నాన్నగారి చితి కాదుటండి అది అని చెప్పింది. చెప్పేసరికల్లా రాకుమారుడు ఒక్క పరుగును వెళ్ళిపోయి ఆ చీతిలో దూకేశాడు, హాహాకారాలు చేస్తూ మా నాన్నో అనుకుంటూ. లబో దిబోమన్నారు పెళ్లి కొడుకు. ఇప్పుడు ఏం చెయ్యాలి, సరిగ్గా 5 రోజులు గడిచింది. పాతాళ లోకేశ్వరుడు వచ్చేసి అడిగాడు, మా అబ్బాయి ఏడే అనగానే వీళ్ళు తెల్లపోయారు. ఈయన వచ్చాడేమిటి, ఈ పిల్లాడు కాస్త దూకేశాడు, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి, ఆడిపోయారు సైన్యం అంతా. అక్కడి నుంచి పాతాళ లోకేశ్వరుడు తన సామాన్లు సరంజామాతో సహా వచ్చేసాడు, బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారిని సమాధానం ఏది, మా అబ్బాయి ఏడంటే, క్షమించండి ఇలా ఒక తల పడింది, ఆ తల మీదేని అనుకుని మేము దహనం చేసాం, పిల్లవాడికి చెప్పకుండా దాచిపెట్టాం, ఒక ముసలి దాదెమ్మ వల్ల ఆయనకి ఆ సంగతి తెలిసిపోయింది, అతను మా నాన్నని లేకుండా నేను ఉండలేనని పరిగెత్తుకుంటూ వచ్చి చితులు దూకేశాడండి, మేము మా కళ్ళ ముందే మీ అబ్బాయి అగ్నికి ఆహుతి అయిపోయాడంటే పాతాళ లోకేశ్వరుడు ఇంత ఎత్తునిచ్చాడు, దుర్మార్గుడా, నా కొడుకు నీ దగ్గర కాపుంచితే కాపాడలేవా నువ్వు, పైగా నిక్షేపరాయిలాగా నేను బతికుంటే నా తలకాయకి నువ్వు దహనం ఎట్టా చేస్తావు, ఒకవేళ దహనమే చేస్తే అది నా కొడుకు చేయాలి, నువ్వు చేయకూడదు, ఇప్పుడు నా పిల్లాడికి సమాధానం చెప్పు అంటే ఈయన ఏం చేశాడు, రాజుగారు అమాంతం పడిపోయాడు కాళ్ళ మీద. పాతాళ లోకేశ్వరుడు కాళ్ళు పట్టేసుకున్నాడు, నన్ను క్షమించండి నాగరాజా, మమ్మల్ని శపించకండి, మా రాజ్యాన్ని కాపాడండి, ఇలా పొరపాటు జరిగింది మా వల్ల, మీ అబ్బాయి దుఃఖం తట్టుకోలేక ఇంత పని చేశాడు, మమ్మల్ని క్షమించండి క్షమించండి అని కాళ్ళు పుచ్చుకున్నాడు. సాష్టాంగ పడిపోయాడు. సరిపోగానే ఎందుకెందుకు కాళ్ళు వదిలిపెట్టండి పర్వాలేదు అని సౌండ్ వినపడింది. ఆశ్చర్యపడి పాతాళ లోకేశ్వరుడు గొంతు బదులు ఐంద్రజాలికుడు గొంతు వినపడుతోందని తలకాయ ఎత్తి చూస్తే ఏముంది, ఒక బండ మీద కూర్చుని ఉన్నాడు ఐంద్రజాలికుడు, ఆయన కాళ్ళు పుచ్చుకుని తన నేల మీద పడుకుని ఉన్నాడు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. అవురా ఇదంతా ఇంద్రజాలమేనా అన్నాడు. అవును ప్రభు, ఇదంతా కనికట్టేనన్నాడు అతను. ఈ కథ అంతా కనికట్టే. ఆయన నిర్ఘాంతపోయాడు. ఏది నా కత్తి అన్నాడు. అన్నాక తట్టింది. ఉత్తరం కాగితం రాయించుకున్నాడు. ఏమిటి, నేనేం చేసినా నన్నేం అనకూడదు. అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు. ఇంద్రజాలికుడు అన్నాడు, ప్రభు ఏదైనా బహుమానం ఇప్పిస్తే పుచ్చుకుని వెళ్ళిపోతానండి అన్నాడు. ఈయనకి లోపల రగిలిపోతోంది. అందరూ చూస్తూ ఉండగా ఒక సామాన్య ఐంద్రజాలికుడి కాళ్ళు పట్టుకుని నేల మీద సాష్టాంగం పడి ఉన్నాడు. తను బహుమతి ఇచ్చి పంపించేశాడు. ప్రజలంతా చెప్పుకున్నారు,
ఇంద్రజాలకుడు రాజుగారు పీచం అంచాడు. సామ్రాట్ కూడా దండం పెట్టని రాజు నమస్కారం చేయని వాడు తలదించడు. అంత హెడ్ వెయిట్, అంత హెడ్ స్ట్రాంగ్. చివరికి కనికట్టుకి లోబడి, మాయకి లోబడి ఇట్లా దండం పెట్టేశాడని ఎన్ని సంవత్సరాలో చెప్పుకున్నారట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.